ఉపవాస దినాన్ని ఎందుకు సాధించాలి? ఈ ఉపవాస దినం అనేది ఆనాడు ఇశ్రాయేలీయులు అలాగే బైబిల్లో ఉన్న పరిశుద్ధమైన భక్తులు ఎదురు సాధించారు. యేసు ప్రభు వారి కాలంలో ఉపవాస దినాన్ని శిష్యులు ఎందుకు పాటించలేదు ఆయన జీవించినప్పుడు అనే కొన్ని మాటలు నేను పంచుకోవాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకు మనం ఏర్పాటు చేస్తామంటే జకరియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనాన్ని దేవుని వాక్యం చదువుతున్నాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. సైన్యములకు యెహోవా ఆగ్రహించినదేమనగా 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించడానికి దేవుని యొక్క మహాప్రేమ ఏమైనదంటే యోధా ఇంటి వారి కంట సంతోషం, ఉత్సాహం అంట, మనోహరమైన పండుగ, మనోహరమైన పండుగ, సత్యము సమాధానాన్ని ప్రేమగా ఎంచమని చెప్పి చెప్తున్నాను. ఉపవాస దినము ఎందుకు సంతోషకరంగా మాత్రమే ఉపవాస దినాన్ని సంతోషంగా ఎందుకు మారుస్తారు? ఏవేదన్నాడు ఉపవాస దినాన్ని సాధించమన్నాడు. ఏవేది ప్రవక్త 2వ వచనంలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి పరిశీలించినట్లయితే మీరు ఉపవాస దినాన్ని సాధించండి అని చెప్పి తెలియజేశారు. సీఎంలో బాగా ఊదుడి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడి, వ్రతులను నియమించుడి, ప్రకటన చేయండి, జనులను సమకూర్చుడి, సమాజంలో ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనప్పుడి, చిన్నవారిని సత్యము చేయవారి బిడ్డలను తోడుకొని కండి, పెండ్లి కుమారుడు అంతఃపురములనియు పెండ్లి కుమార్తె గదులనియు రావాలి. ఇక్కడ ఏవేది ప్రవర్తించాడు? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి యెహోవాను బ్రతిమాలుకోమన్నాడు. యెహోవాని బ్రతిమాలుకోమని చెప్తారు. అంటే దేవుని యొక్క దృష్టిలో ఎప్పుడైతే జనులు పాపం చేసి ఆయన దృష్టికి అనుకూలం లేని పనులు చేస్తూ ఉంటారో ఆయన కోపం వస్తూ ఉంటారు. కోపం వచ్చి దేవుడు పంటలు పండకుండా వర్షాన్ని మిగేస్తాడు. ఎప్పుడైతే వర్షం కురవదో పంటలు పండవు. నువ్వు ఎంత దున్నినా కానీ, ఎంత విత్తనాలు వేసినా కానీ, ఎంత నువ్వు కష్టపడ్డా కానీ పంటలు పండవు. దేవుని కృప కాదు. ఏదైనా ప్రవక్త ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి దేశంలోని దినాన్ని మరి సమకూర్చి పెద్దలను, చిన్నలను, చిన్నపిల్లలను, చట్టి పిల్లలను, పెళ్లి కుమారులను, పెళ్లి కుమారుని అందరినీ కూడా సమకూర్చి మొదలు పెట్టి ప్రార్థన చేయమన్నారు.
ఆయన మనస్సు మార్చుకొని మీ యందు కరుణావాత్సల్యం చూపి మీకు మీ తినివేసిన పంటని ఆ బగలి పురుగు, ఆ బసర పురుగు, ఆ మిడతలు మరి తినివేసిన పంటని మీకు నేను మళ్ళా ఇస్తానని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉంటే ప్రియులారా ఆయన అంటాడు, దేవుడు తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక ఆయన మీ యందు పశ్చాత్తాపడతాడు కనుక మీ వస్త్రాలను కాకుండా హృదయాన్ని చెప్పుకున్నాడు. చాలా మంది గొడవలు కట్టుకొని గోడలు రాసుకొని కన్నీళ్ళు కాసుకు మొరపెడుతూ నినివే పట్టణం వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసన్నారు? నినివే పట్టణం వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసన్నారు? 3 రోజులు. అంటే ఈ 3 రోజుల ఉపవాస దిన దీక్ష కూడికలో నీకున్న కొండ లాంటి పర్వతం లాంటి సమస్యల్ని ప్రభువు విడిపించడం కోసం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీ యొక్క వస్త్రాలు చెప్పుకోవడం కాదు, హృదయాలు చెప్పుకోండి. యేసయ్యా నేను పాపినయ్యా అని పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి గోజాడి బతిలాడుకొని పశ్చాత్తాపడితే ప్రభువు తాను చేయని ఉద్దేశించిన కీడుని చేయక మాంటాడు. ఎస్తేరు కూడా తన జాతి రక్షణ కోసం వాళ్ళ బాబాయ్ మొద్దుకై యొక్క జ్ఞాపకం బట్టి హామాను నేతను ఉరిగయ నుంచి వాళ్ళ జాతిని విభజించడం కోసం ఆమె అన్నది, రాజు ముఖం చూడలేని చాలా కాలమైంది, ఇప్పుడు పోతే ఒకవేళ రాజు నా మీద కాపాడుతాడేమో, నేను అంతఃపురంలో నా శరీరతులతో కలిసి 3 రోజులు ఉపవాసం ఉంటా, మీరు కూడా మందిరంలో కూడుకొని ఉపవాసం ఉండండి, ప్రభుని బతిమాడుకుందాం, అప్పుడు సమాధానం వచ్చిందని చెప్పినప్పుడు ఆ యొక్క యోధా జాతి మొత్తం పశ్చాత్తాపడి నశించుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నినివే పట్టణం నశించిపోతుందని చెప్పి యోనా గారు వచ్చి ఎప్పుడైతే ప్రకటన చేశారో వాళ్ళు కూడా వస్త్రాలు చెప్పుకున్నారు, హృదయాలు కూడా చెప్పుకున్నారు. ఇంకా వాళ్ళు అడ్వాన్స్ చేశారు. అడ్వాన్స్ అంటే గేదెలకి, పశువులకి, గాడిదలకి బోర్డు పూసి వాటికి కూడా గోడె పట్ట కట్టారు. నీళ్లు పెట్టలేదు, అదే బాబు ఆదివారం ప్రాంతాల ఒక పూట మధ్యాహ్నం దాకా పశువులు అవన్నీ కట్టేసి ఏం కావాలి, చర్చి చూసుకొని మరి గొడ్డెప్పుకోవచ్చు అంటే నేర్చుకుంటాం అని చెప్పాలి. 3 రోజులు పశువులు ఉపవాసం వచ్చి వాటికి పట్ట కట్టి, వాటికి గోడ రాసి, వాటి గొడ్డ కట్టి వాళ్ళు ఏడ్చుకుంటా, పశువులు ఏడ్పించుకుంటా ప్రార్థన చేశారంటే అంత పశ్చాత్తాపడ్డారు. ఆలోచించాలి. లేదా ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా చాలా మంది జీవితాల్లో తొందరపడుతూ ఉంటారు. తొందరపడి ప్రభు సన్నిధిలో మొరపెట్టారు, అడగకుండా లోకం వైపు చూస్తూ ఉంటారు. లోకంలో ఏమీ లేదు, శరీరాశ, నేత్రాశ, జోబు, ఈ లోకంలో
జీవపడంబాన్ని చూసుకొని ఎగిరిపడతా ఉంటాం. ఆయన అన్నాడు, ఆ భక్తుడు, సేవించే మహాదేవుడు రక్షింపక మానునా అని అన్నాడు. సేవించే మహాదేవుడు రక్షింపక మానునా రాబడి అంటే మనం కొలిసే దేవుడు రక్షిస్తాడని నమ్మకం ఉంది, ఉన్నట్టు రాశాడు. కింద రక్షింపకపోయినా సేవింపక మానము. మరి దేవుడు పరిశుభ్రత ఇందాక దేవుడు ఏమన్నాడు? సేవించే మహాదేవుడు రక్షించుకున్న ఉంటా అని అడిగి ఆయన ఆ మాట రాసుకొని నమ్మకం ఉంచుకొని కిందకి వచ్చాడు. రక్షించకపోయినా సేవించక మానము. ఒకవేళ మంచి మాట అందుకే తీసుకుంది. నువ్వు చర్చికి వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, నీ భర్త మారాలి, కుమారుడు మారాలి, నీకు పంట పండాలి, నీకు రావాల్సిన ధనం రావాలి, లేకపోతే నీ బంధువులు ఇంట్లో ఉంచుకుండాలి, లేదా మన పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చి ఫలించాలి అని ఆశతో ప్రార్థన చేస్తున్నావు. ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థన ఫలించలేదని చెప్పి దేవుని స్తుతించడం మానకూడదు. చూసారు అక్కడ ఎంత అర్థం ఉందో. ఇప్పుడు చాలా మంది తెచ్చుకొచ్చారు, నాకు ఇక్కడ చాలా మంది చాలా పేరుతో వచ్చారు. మిర్చి పంట పండాలను, పత్తి పంట పండాలను, అప్పులు పోవాలను చాలా మంది వచ్చారు. వచ్చి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేర్చకపోతే సేవించడం మానేశారు. ఈయనేమంటాడు? సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. మా పిన్న వద్దన్నది, మా వదిలి వద్దన్నది, మా కులబోలు వద్దన్నారు, మా ఇరుగురు వద్దన్నారు, పొరుగురు వద్దన్నారు చెప్పి సేవించడం మానేసి లోకంలో కలిసి బొట్టు పెట్టుకొని, కాడికి పెట్టుకొని, కాళ్ళు వేసుకొని, నైవేద్యం వండుకొని తిని రాకన్నాను వద్దు కానీ అంతంటే ఇప్పుడు నేను జనంగా నచ్చింది. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తామునే. ఈ విశ్వాసం నీకుంటే అమ్మకు శాలలో పశువులు లేకపోయినా, పొలంలో పంట లేకపోయినా, మరి నా దేవుడిని సేవించిన మానని చెప్పాను. ఆ మాటకు టచ్ చేశాడు, అమ్మకు మాట టచ్ చేశాడు. టచ్ చేసి ఇటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే. ఏ లేదు మళ్ళీ ఏదో కనిపించేశాడు. తన జాతి మొత్తాన్ని సమకూర్చుకొని పిల్లల్ని, పెద్దల్ని, బతిలాడుకుని కన్నీరు కాచి పశ్చాత్తాపడితే బిగవేసిన వర్షతులు ఎక్కుబడి స్థానం వర్షాలు కురిసి పంటలు పండి ఆ జాతి రక్షించబడదు. రక్షింపబడి ఆయన అంటాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములను చేసి స్తోత్రం హల్లెలూయా. ఏమేమి దేనికోసం ప్రార్థన చేస్తారండి? దేశం కోసం. ఇంట్లో పిల్లల కోసం, ప్రాణం కోసం, పక్క వాళ్ళ కోసం, ఇరుగుల కోసం, దేశం కోసం. మా దేశం వర్షాలు పోయా, మా దేశాన్ని కాపాడాయని అని చెప్పి దేశం కోసం ప్రార్థన చేశారు. చిన్నల్ని, పెద్దల్ని అందరినీ కూడా సమకూర్చి ఉపవాసం ఉంచి, అందుకే నాకు ఇప్పుడైనా మీరు ఉపవాసం కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకంగా తిరిగి నా వద్దకు మించిపోయింది. ఆ పాస్టర్కి 10 మార్కులు 5 వద్ద ఉపవాసం పెడతా ఉంటారు.
అంటే నా ఫలం దేవుని దగ్గర దాచిపెడతాను. నీ ఫలం దాచిపెడతాను కదా. ఒకసారి ఆలోచించు. ఆయన అన్నాడు, సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుని యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన కనికర వర్షం మీకు అనుగ్రహించు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి వర్షం కావాలన్నా, అప్పులు తీరాలన్నా, అనారోగ్యం తీరబడాలన్నా, కుటుంబ సమస్యలు తీరాలన్నా దేవుని దగ్గరికి వచ్చిన మొరపెట్టి ఉపవాసం ఉండాలి, కన్నీరు కాదు. అప్పుడు నీకు కొట్లలో ధాన్యం సమృద్ధిగా వస్తుంది. ద్రాక్షరసం మళ్ళా ధరలో కొని మారుతుంది. ప్రభు అంటాడు, నా జనుడికి అన్నటికీ సిగ్గును ఉపవాసం ప్రార్థన చేస్తే నేను అందరికీ సిగ్గు నవ్వకుండా కాపాడే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం ద్వారా యోనా వచ్చి, బాబు ఈ పట్టణం నాశనం అయిపోతుంది, ఈ పట్టణాన్ని దేవుడు కొన్ని దినాల్లోనే నాశనం చేయబోతున్నాడని చెప్పినప్పుడు రాజు, మంత్రులు, ప్రజలు, పశువులు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని కన్నీరు విడుచుచు మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి మొదలు పెడితే దేవుడు మనం చేయాలనుకున్న కీడుని చేయకుండా మనకు. అప్పుడు ఏమన్నా అంటాడు, ఏంటి ప్రభు ఈ పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు, చేయలేండి అని చెప్పి మనుషులాగా మాట్లాడతాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దానికి ఒక మరి రెఫరెన్స్ని, దేవుడు అబద్ధమనుటకు ఆయన మానవుడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమనుటకు ఆయన మానవుడు, పశ్చాత్తాపడుటకైన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. స్తోత్రం హల్లెలూయా. చూసారు, మనిషి అయితే అబద్ధం మాట్లాడాలి, మనిషి అయితే పశ్చాత్తాపడతారండి. ప్రభు అందరికీ సమానం, అందరినీ ప్రేమిస్తారు కానీ ద్వేషించరు, మాట ఇచ్చి తప్పేవాడు. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇక అందరికీ సిగ్గుపడకుండా సంరక్షించే. అందుకని జకరియతో అన్నాడు ప్రభు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పాటు చేయండి. అప్పుడు నేను మీ యొక్క హృదయ సంతోషాన్ని మీ ఇంటి వారికి పుట్టిస్తాను, ఉత్సాహాన్ని పుట్టిస్తాను, మనోహరమైన పండుగలను కాబట్టి సత్యము సమాధానం ప్రియముగా ఎంచండి. ఇప్పుడు ఉపవాసం ఉంటే ఏం చేయాలి? మనం సత్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అప్పుడు ఆయన మీ హృదయాలలో సంతోషాన్ని, ఉత్సాహాన్ని పుట్టిస్తారు. మనోహరంగా వస్తున్నారు. ఈ మూడు మాటలు అర్థం చెప్తాను. సంతోషము అంటే అందరూ కలిసి పంచుకునేది, గ్రూప్ ఆఫ్ హ్యాపీనెస్. ఉత్సాహము, ప్రతి వ్యక్తి కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మానసిక ఉల్లాసం, దిగులు ఉండదు, చెట్టు వేదన ఉండదు, శోకం, ఇరుకుండదు, ఇబ్బంది ఉండదు, ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటారు. మనోహరమైన పండుగ. మనోహరము అంటే మనోహరం అంటే
ఉపవాసం ఉండలేదు. ఆయన ఉన్నప్పుడంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15. ప్రియులారా, నేను చదువుతున్నానండి. యేసు పెండ్లి కుమారుడు 9వ అధ్యాయము 14-15 చదువుతున్నాం. అప్పుడు యోహాను శిష్యులు ఆయనకు వచ్చి, పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసం చేయించున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతు ఏమని ఆయన అడగగా, యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కారణం పెళ్లి ఇంటి వాడు దొంగపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుగోబడినప్పుడు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయరు. యేసు ప్రభు జీవిత కాలంలో ఆయన శిష్యులు ఉపవాసం చేయరు. పొలాల మీద పడి వెన్ను రుచుకొని రోజు పంట తిన్నాను ఆకలేదు. ఆయనతో పాటు సంతోషంగా నిధులు పంచుకున్నారు. ఈ యోహాను శిష్యులు వచ్చారన్నారు, అయ్యా మా యోహాను గారు మన ఉపవాసం నుంచి పశ్చాత్తాపాలని మారు పొందండి, రక్షణ పొందండి, బాప్తిసం పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి, ఇప్పుడే చెట్టు మీద గొడ్డలు ఉంచబడింది, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష చెప్తున్నారయ్యా. మీరేమో మీ శిష్యులతో సంతోషంగా భయం చేస్తున్నారు, చక్కగా ఎదురు తింటున్నారు. ఏంటి పరిస్థితి అంటే యేసుతో అంటున్నాడు, పెళ్లి కుమారుడు మీతో ఉంటే మీరు ఉపవాసం ఉంటారా అన్నాడు. ఇప్పుడు మనం పెళ్లికి వెళ్ళాలి, చక్కగా పెళ్లి జరుగుతున్నారు, పెళ్లి కుమారుడు ఉంటారు, ఉత్సాహంగా బ్యాండ్ గానాలు, జనాలు చాలా అడవులుగా ఉంటారు. ఆ పెళ్ళి అయిన తర్వాత మనం ఏం చేస్తారంటే అక్షంతలు వేసి భోజనం చేసి కూర్చొని భోజనం చేస్తాం. ఉపవాసం సంతోషంగా వాళ్ళు పెట్టి విందు బాగా స్వీట్ హాట్ చక్కటి భోజనం చేసి తృప్తిగా ఆ పెళ్లి కుమార్తెను దీవించి వస్తాం. యేసు ప్రభు వారు అంటారు, నేను వరుడును, వధువు నా సంఘం. నేను పెళ్లి కుమారుడు అయి ఉన్నాను, మీరు నా సంఘం అయి ఉన్నారు, మీరు నా వధువు అయి ఉన్నారు. నేను ఉన్నంతకాలం మీకు ఉపవాసం మాసం అవసరం ఏంటి? పెళ్లి జరుగుతూ ఉంటే నేను వెళ్ళినప్పుడు తొలిపోయినప్పుడు అప్పుడు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఆ మాటకి ఒక ఉపమానం చెప్పారు. ఏంటో ఉపమానం అంటే చూడండి, అప్పుడు వారు ఎవరు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయరు, పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయరు. ఆ మాసిక బట్టను వెలితిపరచును, చిరుగుబడి ఎక్కువ. ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు మాటలు బట్టి మరి ఒక పాత గుడ్డని కాడుంది, ఆ పాత గుడ్డకి క్రొత్త గుడ్డ తీసుకొచ్చేసి నువ్వు మాసి వేస్తావా? వేస్తే ఏమైంది? పాత గుడ్డ చిరుగు ఎక్కువైపోతుంది. మళ్ళీ అన్నాడు, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయారు. ఇప్పుడు ఇదివరకు మనకి శేషాలు లేవు, బాటిల్స్ లేవు, మరి ఏమీ లేవు. తిత్తులు గుట్టి తోతిత్తులు నీళ్ళు పోసుకొని తాగేవాళ్ళు, ద్రాక్షరసం పోసి దాచిపెట్టుకునేవాళ్ళు. అదే వాళ్ళకి పాత్ర కానీ లేకపోతే బాటిల్ కానీ లేకపోతే సీసా కానీ. ఆ పాత తిత్తులు తోతిత్తులు క్రొత్త ద్రాక్షరసం పోస్తే ఈ ద్రాక్షరసం కాబట్టి ద్రాక్షరసం ఉన్నతంగా బతుకుతూ ఉంటాం, మాగి ఒక్కసారి బలస్తాయి. ఆ తోలుతిత్తి చీకిపోయి ప్రభు అన్నాడు,
విశ్వాసుల్ని నూతనంగా బలపరచాలి. పాత విశ్వాసుల్ని పాత విశ్వాసంతోనే బలపరచాలి. వారి విశ్వాసం కోల్పోకూడదు, నూతనంగా వచ్చిన వారి విశ్వాసాన్ని కోల్పోకూడదు. కాబట్టి ఆయన అన్నాడు, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త దిక్కుల్లో పోయేది, అప్పుడు ఆ రెండు చెడిపోక యుండరని చెప్పాడు. అంటే పాత వాటిని పాత ప్రాధాన్యత ఉండాలి, కొత్త వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత కొత్త వాళ్ళకి కూడా ఇవ్వాలి. కొత్త వాళ్ళు వచ్చి పాత వాళ్ళు మర్చిపోకూడదు, పాత వాళ్ళు ఉండాలి, కొత్త వాళ్ళు మర్చిపోకూడదు. రెండు సమానం చేసుకోవాలి. అప్పుడే సంఘాలు బలపడతాయి, అప్పుడే సంఘాలు బలపడతాయి. కొంతమంది సంఘాల్లో ఉన్న జాడ్యం ఏంటంటే, ఎవరైనా తత్వం వస్తే ఆత్మలను నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. అది తప్పు. వాళ్ళకి ఇచ్చే ఎప్పుడు ఇచ్చే కదా అలాగే ఇవ్వాలి. కొత్తలకు ఇచ్చి కొత్తలకు కూడా ఇవ్వాలి. అంతేగాని వాళ్ళ చూపు ఇలా చూపు చూస్తే వాళ్ళు తట్టుకోలేరు, వీళ్ళు తట్టుకోలేరు. సంఘం అంటే అందరూ సమానం, సంఘం అంటే అందరూ సమానం. ప్రభు అంటున్నాడు, బైబిల్లో ఉపవాసం చేసే వ్యక్తులు ఉన్నారు. మోషే గారు ఎన్ని రోజులు చేశారు? 40 రాత్రి పగలు ఉపవాసం ఉండి ఆయన రాత్రి పలకలను దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకుని సమాధానాన్ని పొందారు. యేసు ప్రభు వారు ఎన్ని రోజులు ఉపవాసం చేశారండి? 40 రాత్రి పగలు ఉపవాసం చేశారు. ఉపవాసం చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం రాత్రి తెల్లవారు ప్రార్థన చేసేవాడు, పగటిపూట సేవ చేసేవాడు. అంటే ప్రియులారా, నిర్గమాకాండం 24వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే మరి వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒకసారి పరిశీలించండి. 65వ పేజీ. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములను 40 రోజులు ఉపవాసం చేశాడు. 24:18 పేజ్ నెంబర్ 65. అంటే దేవుని యొక్క మహిమంట మోషే కొండ మీదకి ఎక్కినప్పుడంట ఆ మేఘం కొండను కమ్ముతా ఉంది. ఆయన మహిమ వచ్చేసి తెల్లని కాంతి దాన్ని కమ్మేస్తుంది. ఆ కొండ ఎక్కినప్పుడు మోషేని ఇశ్రాయేలు చూడలేకపోతున్నారు. అంత పవర్ఫుల్ యొక్క క్రాంతి వస్తాం, తెల్లని కాంతి వెదజల్లుతాను. చూడండి, యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచాను. మేఘము 6 దినములు దాని మీద కమ్ముకున్నాను. 7వ దినం ఆయన మేఘంలో నుండి మోషేని పిలిచినప్పుడు చూసారు, మోషే గారు ఆ సినాయి కొండ మీద ఎక్కాడు. 6 రోజులు ఆ కొండ మీద అంట దేవుని యొక్క మహిమ తెల్లని కాంతి కమ్ముకుని ఉంటే 7వ రోజున ఆ కొండ మీదకి మోషే గారిని పిలిస్తే చూడండి, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద గ్రహించలేవని ఇశ్రాయేలు కన్నులకు కనబడి తెల్లటి అగ్నిలాగా గ్రహించగ్నిలాగా దగ్గర మెచ్చిపోతా ఉంటే వాళ్ళు చూడలేక కళ్ళు మూసుకుని పరిస్థితి. అంతటి ప్రకాశமான కాంతి వెలుతురు ప్రకాశిస్తా ఉంటే అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాడు. సినాయి కొండ ఎక్కి ప్రార్థన చేసి 40 రాత్రి పగలు నుండి నిబంధన అమలు తీసుకుని ఆయన దేవుని సన్నిధి నుంచి బయలుదేరి వచ్చాడు. చూడండి, 34వ అధ్యాయం 25వ తేదీ 34:20 పక్కనే నిర్గమాకాండం 34వ అధ్యాయము 28వ వచనం తేదీ. అతడు నలుగురు యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడు. అతను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాసిన. స్తోత్రం, హల్లెలూయా. మోషే ఉపవాసం నుండి ఏమి సమాధానంగా పొందుకున్నాడు? నిబంధన పలక 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలని దేవుడు నిబంధన పలకల్ని మోషేకి అప్పగించాడు.
ఏంటయ్యా ఆ 10 ఆజ్ఞలు అంటే ఒకసారి పరిశీలించండి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి 10 కమాండ్స్. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో పరిశీలించినట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, నేల కింద అందే కానీ దేని రూపము విగ్రహమును నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడదు, వాటిని పూజింపకూడదు. మీరు నేలలో ఆంగ్లేయ దేవుడు అంటున్నారు, నేలపైన రాయి దేవుడు అంటున్నారు, ఆకాశమందు కనబడే నక్షత్రాల దేవుడు అంటున్నారు, వర్షాల దేవుడు అంటున్నారు. ఆకాశమందే కానీ, నేల అందే కానీ, భూమిపైన కానీ దేని రూపం కూడా చేసుకో, పూజింపకూడదు, సాగిలపడదు. నీ దేవుడని యెహోవా దోషముల దేవుడు, నన్ను ద్వేషించే వారి విషయంలో 3 తనలో దోషము కుమారుని రప్పించును, నన్ను ప్రేమించిన ఆజ్ఞ జరిగిన వారిని 1000 తరముల వరకు కరుణించి వారిని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ కైగొంటే, ఆయన ప్రేమిస్తే 1000 తరాలు దీవిస్తున్నాం. 1000 తరాలు, 1000 తరాలు, 1000 తరాలు అంటే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎక్కడ పడితే అక్కడ పదాలలో, వీధి సందుల్లో వందనాలు కానీ ప్రార్థన కానీ చేయొద్దంటాడు. మళ్ళీ అన్నాడు, యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరింపగా నిర్దోషిగా. చూడండి, ఆయన ఆజ్ఞలను కట్టదని దేవుని యొక్క కృపని మరి ఇశ్రాయేలుకు అప్పగించినప్పుడు ఆయన 10 ఆజ్ఞలలో మొట్టమొదటిది మరి నీ తల్లిని తండ్రిని సన్మానించడం. అలాగే నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను, దాసులైనను, దాసుగాలను, ఎద్దులను, గాడిదలను దేన్ని కూడా ఆశింపకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము నిబంధన పలకలు ఆయన ఇశ్రాయేలుకి సాక్ష్యంగా మోషేకి అప్పగించాడు. మోషేకి అప్పగించిన దేవుడు నిబంధన పలకల ద్వారా మాట్లాడి 40 రాత్రుల బదులు ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేసి దేవుని యొక్క కృపని కోరుకున్నాడు. చూడండి, దావీదు కూడా ఉపవాసం ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం తీయండి. 2వ సమూయేలు గ్రంథము మరి 12వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్న బిడ్డను మొద్దినందున అది బహు దగ్గుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద నుండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతన్ని నేల మీద లేవనెత్తుటకు వచ్చింది. కానీ అతను సమర్థింపక వారితో కూడా భోజనం చేయక యోన్యను 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతని మాటలు వెనకాడినను. ఇప్పుడు బిడ్డ చనిపోయాని మనం అతనితో కూడా చెప్పినాక తనకు తాను హాని చేసుకునేమని అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినని సంగతి అతనితో చెప్ప నెరచింది. అయితే దావీదు తన సేవకుల గుసగుసలాడటం చూసి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులు అడగా వారు చనిపోయింది. దావీదు ఎందుకోసం కోసం ఉన్నాడు? లక్ష్యవారు పుట్టిన కుమారుడు కోసం, జబ్బు పడితే స్వస్థత కోసం ఉపవాసం ఉన్నాడు. మోషే ఉపవాసం ఉంది దేవుని చిత్తాన్ని బట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు జాతి కోసం ఉన్నాడు. దావీదు ఎందుకోసం అండి? పాపంలో పుట్టిన బిడ్డ కోసం ఉపవాసం ఉన్నాడు. కానీ దేవునికి ఇష్టం లేదు. దేవుడే జబ్బు పెట్టాడు, దేవుడే చెప్పాడు. ఆ తర్వాత దావీదు తన తప్పు తాను తెలుసుకొని మళ్ళా ఉపవాసం దీక్ష నిర్మించి భోజనం చేసి మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించాడు. అంటే కొంతమంది స్వార్థం కోసం, పాపం కోసం ఉపవాసం అంటే సమాధానం రాదు. అది కూడా తెలుసుకోవాలి, అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నీతి నిజ
2-10. 4:2 మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెగా ఆజ్ఞాపించమని అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవించును. స్తోత్రం. హల్లెలూయా. శోధకుడు వచ్చి సాతానుడు వచ్చి యేసు ప్రభువుని శోధిస్తున్నాడు. ఆయన 40 రాత్రులు 11 ఉపవాసం ఉండి దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం కోసం ప్రార్థన చేస్తా ఉంటే ఆయన అంటాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను అని అంటున్నాడు. ఆయన అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని మాట వల్ల జీవించు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యం జీవవాక్యం. ప్రార్థనలో ఉండి పరిశుద్ధంగా ఉండి నమ్మకంగా ఉండి విశ్వాసంగా ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు. ప్రార్థన ఉన్నది ఆకలి దప్పులు. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు వారిని అపవాదం వచ్చి శోధించింది. ఏమని శోధించిందంటే, నీ దూతలు వచ్చి నిన్ను నీ పాదాలు రాయి తరపున వచ్చి కాపాడతారుగా అని శోధిస్తాం. ఒక దేవాలయ శిఖరకు తీసుకుపోయి ప్రభువు నుంచి పెట్టు. ఆయన అన్నాడు, నీ దేవుడిని ప్రభువుని శోధించవద్దని చెప్పి వాక్యంలో రాసుకుని తెలియదా అని చెప్పాను. వెంటనే సాతాను గాడు విడిచిపోయాడు. ప్రియులారా, ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి బైబిల్లో ఉపవాసం ఉన్న వ్యక్తుల్లో పౌలు గారు నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి తర్వాత అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 2-3 వచనాలు. 115వ పేజీ అపోస్తల కార్యాలు ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. రైతులాడు. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకమైన వారితో చెప్పారు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద తీర్పునిచ్చి వారిని పంపారు. చదవండి ఆ మాట ఒకసారి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు వారిని పంపారు. ఇక్కడ అంత్యోకులో సంఘం ఉంది. ఈ అంత్యోకులో సంఘము బర్నబాను నిలబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదు కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను పుట్టింది. ఇక్కడ ఒక పేరు ఉందండి, మన యేసు. ఏ పేరమ్మా? మన యేసు. చాలా మంది పేరు పెట్టినప్పుడు యేసు పాదము అని పెడతారు. యేసు పాదము. యేసు పాదం ఎందుకు పెడతారంటే వాళ్ళకి పిల్లగాలు కొట్టకపోతే పిల్లగాలు కుదరని పెంటయ్య, దెబ్బయ్య అని పేర్లు పెట్టేవారు. ఎందుకు పెట్టేవారు? పిల్లగాలు పెట్టి చనిపోతామంటే పెంటయ్య పెడితే ఆ పేరు వల్ల వాళ్ళు జీవిస్తారని, దెబ్బయ్య పెడితే దానివల్ల జీవిస్తారని చెప్పి ఆశ. బైబిల్లో కూడా యేసు పాదం ఎందుకు పెట్టారంటే పిల్లలు పట్టకపోతే యేసు ప్రభా నీ పాదం పేరు పెట్టుకుంటా నేను
యేసు పాదం అయ్యా అని చెప్పాను. ఒక నాకు తెలిసిన ఆ పేరు మరియమ్మ, ఆ కొడుకు పేరు యేసు. అయ్యా యేసు పాదమా రాయ్యా అని ఎప్పుడైతే రావడం లేట్ చేశాడు అంటే ఇక నోరు మారి యేసు పాదం తెలుసమ్మా పెట్టాడు. ఇది యేసు పాదం అయ్యా రాయ్యా అని బాగా అనిపించింది. కాసేపు మనసు మారి అధికారం ఇదిగా అని చెప్పాలని చెప్పి అనుకునేవాడు. అంటే మీ చరిత్రలకు తెలియదు అన్నమాట. ఇక్కడ కూడా మన యేసు ఎవరంటేనా మన యేసు అంటే సౌలు అను ప్రవక్తలు బదులు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చొని ఉపవాసం చేస్తున్నారు. వాళ్ళందరూ కూర్చొని ఉపవాసం బర్నబా, సుమయోను, తర్వాత మరి కురేంద్రులైన లూకియా, తర్వాత చతుర్థాధిపతి అయిన హెరోదు, మన యేసు, సౌలు అందరూ కూర్చొని అంత్యోక సంఘంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ అంత్యోక సంఘం గురించి మన సంఘాల గురించి ప్రార్థన చేస్తుందో అప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ నుంచి వాలి, అగ్ని జ్వరాన్ని వాలి, మరి వాళ్ళు ఉపవాసం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అంటది, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నా ప్రత్యేకించదని వారితో చెప్పింది. సౌలుని బర్నబాను పరిశుద్ధాత్మ మాట్లాడి వారికి ప్రార్థన చేసి వారిని చేతులు వచ్చి వారిని అభిషేకించి సంఘంలో సేవ చేయడం కోసం బహుమని చెప్పి మాట్లాడారు. మరి ఈ సాయంకాల సమయంలో ఈ రాత్రి కోసం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీరు పరిశుద్ధాత్మను పొందుకొని అభిషేకాన్ని పొంది ప్రభు సేవలో నిమగ్నమైపోతే అంటే అంకితమైపోతే ప్రభు మీకు ఏ మేలు కొదువను చేయదు. ప్రియులారా, అపోస్తల కార్యం 14వ అధ్యాయం ప్రక్కనే మరి 23వ వచనం తీయండి. 14:23. ప్రతి సంఘములో వారికి పెద్దలు ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించరు. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫూలియాకు వచ్చింది. ఇక్కడ ప్రతి సంఘంలో కూడా ఉపవాసం ఉంది. ప్రభువు కోసం ప్రార్థన చేసి సేవ కోసం అప్పగించారు. కాబట్టి మరి ఈ బర్నబారుని సౌలుని పౌలుగా మార్చబడ్డప్పుడు ప్రతి సంఘంలో ప్రార్థన చేసి వాళ్ళని ప్రోత్సహించారు. మనం కూడా సేవకు వచ్చే ప్రతి బిడ్డని కూడా ప్రోత్సహించాలి, విశ్వాసాన్ని ప్రోత్సహించాలి, ఉపవాసంతో ప్రార్థన చేసి అభిషేకించి పంపించాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి వెల్లడవుతుంది. కాబట్టి నేను మాట్లాడిన మాట ఏంటంటే ఉపవాస దినాన్ని చూసి సాధించాలి. ఏ వ్యక్తి సాధించాలంటే దేశ క్షేమం కోసం. యోన దేనికోసం సాధించాలంటే నినివే పట్టణం రక్షణ కోసం. ఎస్తేరు దేనికోసం సాధించిందంటే యోధా జాతి రక్షణ కోసం. ఉపవాస దినాన్ని సంతోషకరంగా మార్చమంటారు. జకర్యా సంతోషకరంగాను ఉత్సాహంగాను మనోహరంగాను మార్చమంటారు. 4వ నెలలో 5వ నెలలో 7వ నెలలో 10వ నెలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సంతోషంగా మార్చమంటారు. కాబట్టి మన ఉపవాస దినము మనోహరంగా మార్చబడిన కాక. అలాగే యేసు ప్రభు వారి శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండలేదంటే ఆయనే పెళ్లి వాడైతే ఇందులో ఉన్న ఉపవాసం ఉన్నారండి. ఇందులో ఉన్న ఉపవాసం పెళ్లిపోతే ఉపవాసం ఉన్నారా? అదే మాట ఉపమానంగా ఆయన చెప్పారు. తర్వాత చూడండి, బైబిల్ ఉపవాసం చేసిన వాళ్ళు మోషే, దావీదు, యేసు ప్రభు వారు, బర్నబాబు సేవ కోసం అపోస్తల కార్యాలు మరి అంత్యోక సంఘం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి ప్రతి సంఘం కూడా వాళ్ళని మరి ఉపవాసం ప్రార్థన సేవ కోసం సమర్పించారు. అలాగే మనం కూడా మన సంఘంలో ఎవరైతే దేవుని సేవకి పిలువబడుతున్నారో, అభిషేకించబడుతున్నారో, ప్రేరేపించబడుతున్నారో వారి కోసం నుండి సంఘాన్ని బలపరచుకోవడం కోసం ప్రార్థనలో గడవాలి. దేవుని మాట దీవించిన కాక. ఇక్కడ ప్రార్థన. పరిశుద్ధుడైన ఆయన స్తోత్రం తండ్రి, ఉపవాస దినాన్ని సంతోషంగా మార్చుకున్నాం.
నా జనుడు ఇంకెన్నడూ సిగ్గుపడుతున్నావు ప్రభా. అవునైనా ఉపవాస దినాన్ని సంతోషంగాను ఉత్సాహంగాను మనోహరంగా మార్చుతానికి వాగ్దానించున్నాను. మా 3 రోజులు ఉపవాస దినాన్ని కూడా సంతోషంగా ఉత్సాహంగా మనోహరంగా మార్చుకొని పరిశుద్ధాత్మమైన మధ్యలో వేస్తున్నాము ప్రార్థించి అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా.